ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. రాజేష్ సర్పంచ్ ఇంగ్లీష్ ఉన్నారు వారు తెలుగులో పెట్టింది ఏం రాదన్న పొద్దున మంచి పేరు చూపెడుతున్నావు సర్పంచ్ పేరు కానీ ఊరు చెప్తున్నా అంటారు కదా. కొల్లాపూర్ చూడడానికి వెళ్ళిపోతున్నావు. బేబీపేట మండలం కామారెడ్డి జిల్లా. ఇంకా మన వడపర్తి 4 రోజులు తిరిగి కదా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇక అన్న రాజేష్ సర్పంచ్ ఇచ్చేసినది కూతురు పెద్దదన్నట్టు జనరల్ సీట్లో కొట్లాడి పోటీ చేసి ప్రజల మంచి మనసు పెప్పొంది గ్రామానికి సర్పంచ్ గెలిచాడు. గెలిచిన ఇంకొక మారా షోలే పడ్డదంటే సొంత భూమి 3 గుంటల భూమి సొసైటీకి ఇచ్చాడు. అంటే అది ఏమంటారు ఈ టైంలో ఒక ఇంచంత భూమి ఉండేది వరకు ఒక 3 గుంటల భూమి అంటే ఆశమాషి కాదు. తక్కువ కొన్ని 10 లక్షల ప్రాపర్టీ సొసైటీకి ఇవ్వడం అంటే ఆశమాషి కాదు. కాబట్టి ఇట్లా సేవా కార్యక్రమం ముందున్నాడు అన్న. గెలిచినాక ఊళ్ళో ఇష్ట కార్యక్రమం ఈ సేవా కార్యక్రమం అన్నీ తెలుసుకున్నాం. పిల్లలు మన పడ దగ్గర మంచిగా సినిమా హీరో పొడవుగా మరి మీ ఊరికి వచ్చింది ముచ్చట సులు కదా. అందరికీ నమస్తే. నా పేరు చెక్యాల రాజేష్. మాది బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం. ఇది అయితే గత రేపటికి నేను సర్పంచ్గా ఎన్నికై 8 మాసాలు పూర్తి అవ్వడం వచ్చింది. ఈ 8 మాసాల నా దీర్ఘకాలిక ఈ రాజకీయ ప్రస్థానం ప్రథమ స్థాయి గ్రామ స్థాయి సర్పంచ్గా నా ప్రయాణం ఏంటంటే ఎన్నో ఒడిదొడుకులను అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కావచ్చు అవి మిగతా ఉన్న సంక్షేమ పథకాల అమలులో పేద ప్రజలకు మనం లబ్ధి చేకూర్చేస్తానని నాకు దక్కింది. కాబట్టి ఇది మా గ్రామ ప్రజలకు కూడా నేను చాలా ప్రత్యేక కృతజ్ఞత. రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైందన్న మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాది చిన్న సన్నకారు వ్యవసాయ మధ్యతరగతి కుటుంబం. వాస్తవానికి ఏంటంటే మా నాన్నగారు కూడా దుబాయ్ గత 20 సంవత్సరాల నుండి మా 2011-12 వరకు కూడా ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడే కొంచెం మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఇక్కడ పరిస్థితులు బాగాలేక ఆర్థికంగా సంక్షోభం మా మధ్యతరగతి కుటుంబం కాబట్టి అన్ని రకాలుగా చాలా ఒడిదొడుకులు అనేది ఎదుర్కొన్న తర్వాత మా నాన్నగారు అక్కడ వలస పోయి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మా కుటుంబం మా ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం మెరుగుపడింది. దాని తర్వాత మా అన్నదమ్ములం మా నాన్నగారు మేమిద్దరం అన్నదమ్ములం ఒక అక్క మా ఇద్దరికి మొత్తం ముగ్గురం. అయితే 2012 డిసెంబర్లో మన అన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు మా తల్లిదండ్రులు అప్పటి నుండి ఇప్పటి వరకు 2026 వరకు కూడా చాలా అంటే చాలా మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు ఎన్నో మనస్తాపానికి గురై ఒకరికి షుగరు ఒకరికి పెరాలసిస్ ఇటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళని ధైర్యంగా ఉంచి ఏదో అన్నా ఉన్నా నేనున్నా కదా ఎవరైతే ఉంది. వాస్తవానికి ఏదైనా మనం ఆరోగ్యంగా 100% మెరుగుగా ఉండాలి. ఎవరితో మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఎదుటి వారితో పడద్దు. అంటే ఆర్థికంగా మనం ఎట్లా లబ్ధి చేకూర్చాలి అనే పదంలో నేను కూడా డిగ్రీ చదువుతున్న ఆ కాలంలో మధ్యలో ఆపేసి నా చదువు కూడా మధ్యలో ఆపేసి ఫినాన్షియల్గా ఏదో ఒక వర్క్ ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని ఇంతకుముందు. నేను ఆ వర్క్లో భాగంగానే రోజు కూలి పరంగా రోజు 800,000 రూపాయలు అట్లా సంపాదించుకుంటూ ఆర్థికంగా నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఇలా రాజకీయ ప్రస్థానంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే ఒక చిన్న ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా ఉండి ఒక గ్రామానికి సేవ చేయాలి. ఒకవేళ చేసినా అది ఒకరోజు పేరు మట్టికి. వాస్తవానికి ఏంటంటే ఒక దీర్ఘకాలికమైన మన ప్రస్థానాన్ని ఏర్పరచుకోవాలి. అది ఏ రూపంలో సాధ్యమైంది అని అంటే ఈ కుర్చీలో కూర్చుంటే ఒక 1500 మందికి న్యాయం చేయొచ్చు. ఏ రకమైన సరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నేను చాలా గర్విస్తున్నాను. దానికి నా గ్రామ ప్రజలే సంపూర్ణ బాధ్యత నాకు అప్పగించారు. కాబట్టి పార్టీలు అంటే మీరు రాజకీయ పార్టీలు ఏ కండువా చేసుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఇంకా ఏ కండువా చేసుకోలేదు. వాస్తవానికి ఇప్పుడైతే లిబరల్గా ఉంది. ఇప్పుడు ఎందుకు లిబరల్గా ఉన్నానంటే
కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మండల్లో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ కొన్ని మిస్యూజెస్ ఉన్నాయి అన్న. దాంట్లో భాగంగానే ఏది చూస్ చేసుకుందాం. వాస్తవానికి పార్టీలో ఏదో ఒక రోజు మనం అభివృద్ధి దిశలో గ్రామాన్ని నిధుల కోసం అభివృద్ధి వైపు మనం పోవాల్సిందే. కానీ వాస్తవానికి ఇప్పుడు ఎందుకు నేను దాంట్లో కొంచెం లేట్ చేస్తున్నానంటే, నా పదవి ఏదైతే సర్పంచ్గా హోదా ఉందో దీన్ని నేను ప్రజలకి అతి సంపూర్ణంగా నేను అభివృద్ధి దిశలో నడపడానికి నాకు ఏ రాజకీయ పార్టీ అయినా నాకు సన్నద్ధం పలికి, లేదు నీ గ్రామానికి నిధుల కోసమో లేకపోతే అభివృద్ధి కోసమో నన్ను అంటే అడాప్ట్ చేసుకున్నప్పుడు నేను 100% ఆ పార్టీకి నేను మద్దతుగా ఉండి 100% ఉంటాను. ఎందుకంటే నా గ్రామ సంక్షేమం, నా గ్రామ ప్రజల కోసం అభివృద్ధి దిశగా నేను ముందుకు వెళ్ళే వరుసలో ఆ కార్యక్రమంలో నేను ఏ పార్టీకైనా నాకు అంటే నన్ను అర్థం చేసుకొని మా గ్రామం సంక్షోభంలో ఉంది కాబట్టి మాకున్న వసతులు, మాకున్న కొరతలు తీర్చే ఆ ప్రయాణంలో నాకున్న ప్రస్థానంలో అది ఆ పార్టీకి నేను మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు 6 మంది అన్న పోటీ చేస్తున్నాడు. 6 మంది అంట షోలో కూడా 6 మంది పోటీ చేస్తున్నాడే తగ్గనాల్సింది మ్యాచ్ ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా స్వీకరించారు? వాళ్ళు ఏం సమస్య చెప్పారు? ప్రజలు నేను నామినేషన్ వేసినప్పటి నుండి కూడా మా నాన్నగారు మా అమ్మగారికి వాళ్ళిద్దరికీ చెప్పి నా కుటుంబంలో మా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేసి వచ్చాను. 27 నవంబర్ రోజున నేను నామినేషన్ వేసి వచ్చాను. అయితే నామినేషన్ వేసి వచ్చిన తర్వాత నేను గ్రామస్తులకి, మా గ్రామ ప్రజలకి ఒకటే హామీ ఇచ్చిన. నాది జనరల్ సీట్ కాబట్టి కోనాపూర్ గ్రామంలో ఉంది, ఓపెన్ సీట్ వచ్చింది జనరల్. దీంట్లో భాగంగానే జనరల్ అంటే అన్ని వర్గాల వారికి అవకాశం దొరికింది కాబట్టి దీంట్లో నేను ఒకటి ఎంచుకుంది ఏంటంటే, నా గ్రామ ప్రజలు నేను సర్పంచ్గా నామమాత్రంగా 5 సంవత్సరాలు మాత్రమే నా పదవి కాలం ఉండొచ్చు, కానీ నేను స్థిరస్థాయిగా నిలిచిపోవాలి నా గ్రామంలో అనే ఒక ఆలోచనతో నా సొంత పట్ట భూమి 3 గుంటల భూమిని నేను సొసైటీ అయితే రైతు వేదిక రూపంలో సొసైటీ గోడౌన్ నిర్మించుకోవడానికి, మసాలా స్టోరేజ్ చేసుకోవడానికి 3 గుంటల భూమిని నేను సొసైటీ బీబీపేట పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికీ వాస్తవానికి నేను ఇచ్చిన మాట మేరకు గ్రామ ప్రజలు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. నా మీద వ్యక్తిపరంగా చదువుకున్న మేధావి పరంగా ఆ విషయం మీద ఎటువంటి సమస్య వచ్చినా ఈ అబ్బాయి మాట్లాడగలుగుతాడు, చదువుకున్నాడు, ఆయనకు సమాజం పట్ల కొంచెం అవగాహన ఉంది అంటే ఈ రకంగా నా గ్రామ ప్రజలు కూడా సహకరించి వారు కూడా ఎంతో నైపుణ్యంతో ఎంతో గొప్పగా ఈ తీర్పిచ్చినందుకు కూడా నా గ్రామ ప్రజలకి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని. ఖర్చు ఏం లేదే, మనకు ఖర్చు అనే విషయానికి మనం విరుద్ధం. ఎందుకంటే గ్రామ ప్రజలకు నేను ఇచ్చిన హామీ మేరకు 100% గ్రామ ప్రజలు ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. ఇచ్చిన మాటని నెరవేర్చుకునే పదంలో నేను కూడా సొసైటీకి 3 గుంటల భూమి ఇస్తానని చెప్పాను. ఆ 3 గుంటల భూమి కూడా సొసైటీ మాకు బీబీపేట పిఎస్సిఎస్ వారి పేరు మీద కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి 2 months అవుతుంది. 19 మరి మెజార్టీ గెలుచుకోము ఒకటైనా గెలిపే గెలిపే ఎట్టకెళ్ళి గెలిచినాం. కోనాపూర్లో గెలిచినాక ఎటువంటి కార్యక్రమాలు చేసాము? నేను గెలిచిన తర్వాత డిసెంబర్ 22, 2025 రోజు నేను చేసిన ప్రమాణ స్వీకారం. డిసెంబర్ 22, 2025 ప్రమాణ స్వీకారం చేస్తే పూర్వకాలం నుండి కోనాపూర్ గ్రామ చరిత్రలో పూర్వకాలం నుండి కొన్ని 40-50 సంవత్సరాలుగా నా గ్రామానికి వస్తుండగా నా గ్రామంలో ఉన్న పౌరులు కూడా యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఆ మూలల మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. దానికోసమని నేను ఒక కార్యక్రమాన్ని ఏం చేపట్టినా అంటే, చిరస్థాయి గుర్తుండిపోయే ఆలోచనలు అటువంటి మార్గాలు నేను ఎంచుకున్నా. ఖర్చు అవుతుండొచ్చు కానీ దానికి ఖర్చు ఒకటే కాదు, మనిషిని గుర్తుండాలి. ఏ విషయమైనా సరే మనం చేసేది ప్రజల వైపు, ప్రజల సంక్షేమం వైపు అని. అక్కడ బండరాళ్ళు ఉన్నాయన్న, మాకు యాడరం వైపు, యాడరం కోనాపూర్ మధ్యలో బండరాళ్ళు ఉండే పెద్దవి. వాటిని మొత్తం డిసెంబర్ 22, 2025 ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి 18, 2026 వరకు ప్రమాణ స్వీకారం చేసిన 1 నెల రోజుల లోపే అవి మొత్తం తొలగించడం జరిగిందండి. దాని విషయంలో గ్రామస్తులకి ఏం నేను చేయగలిగినా ఇప్పటి నుండి ఇప్పటిదాకా అంటే, ఒకటి ఏంటంటే నిరంతరం మాకు సమస్యగా ఉండే ఆ బండరాళ్ళని మొత్తం కంప్లీట్ దాన్ని తొలగించి ఇప్పుడు 2 లారీలు ఎదురుపడ్డా ఎటువంటి ఆటంకం కాకుండా దాన్ని మేము ఆ రోడ్డును కన్వర్ట్ చేసిన. దానికి గ్రామ ప్రజలకు సంక్షేమం కోసం నా గ్రామానికి వచ్చే బంధువులు అయినా సరే, ఇంకా ఎవరైనా ప్రజాప్రతినిధులు అయినా సరే నన్ను అంటే ఈ రకంగా గుర్తిస్తున్నారని గ్రామ ప్రజలకు కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.
నేను వచ్చినప్పటి నుంచి కూడా మా గ్రామంలో ఉన్న నిత్యావసర మౌలిక వస్తువుల విషయంలో లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, చెత్త ట్రాక్టర్ కానీ, మౌలిక రోజు పొద్దున్న లేస్తే నిత్యావసర వస్తువుల్లో నీరు కానీ, వారికి సంబంధించి ఇంకా అన్ని గ్రామ పంచాయతీ నుంచి వారు ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లబ్ధి పొందే మౌలిక వస్తువుల విషయంలో కూడా ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా నేను సుభిక్షంగా ఈ 8 మాసాల ఈ నా పదవీ కాలంలో నా సర్పంచ్ ఈ ప్రస్థానంలో నేను ప్రజలందరికీ 100% నేను మేలుపరిచే విధంగా అది శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ నేను చేయించడం జరిగిందన్న. ఇంత తమాషా మాట్లాడుతున్నాను. గతంలో మన కేసీఆర్ సర్పాల, ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి సర్పాల మధ్య వ్యత్యాసం చెప్పాలి. వ్యత్యాసం అంటే 2 పార్టీలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనకి ఇంటింట ప్రతి ఇంటికి మా మిషన్ భగీరథ లైన్ కానీ, ప్రతి కుటుంబానికి ప్రతి వ్యవసాయదారునికి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకా ఆడపిల్ల పుడితే 13,000 కానీ, ఇంటికే వచ్చి వాళ్ళను బాలింతను ఇంటికి గమనం చేర్చడం కానీ, అంటే ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా బాగుండే. ఎందుకు అని అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలన కూడా వాస్తవానికి 100% ఇంప్లిమెంటేషన్లో ఉంది. గ్రామ ప్రజలకు కూడా ఇప్పుడు సుభిక్షంగా సువర్ణ అవకాశంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 6 గ్యారెంటీల పథకం కానీ, మహాలక్ష్మి ఫ్రీ బస్ కానీ, ఉచిత కరెంట్ కానీ, మనకి సన్న బియ్యం కానీ, మన గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకా సన్న బియ్యం కొనుగోలు కానీ, అయితే ఈ అన్ని రకాల ఈ పథకాలు అనేది 100% గ్రామంలో అమలు పరిచే స్థానం నాకు దొరికినందుకు ప్రభుత్వాలకి, ఆ ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మాది పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు అప్పుడు మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామాన్ని వారు దత్తత తీసుకోవడం జరిగింది. వారి పునరావాస కేంద్రాల్లో ఇది వాళ్ళ నాన్నమ్మ గారి ఊరు కాబట్టి మా గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు సుమారు 6 నుంచి 7 కోట్ల అభివృద్ధి పనులు అనేది మా గ్రామంలో వారు బడ్జెట్ అనేది కేటాయించారు. అలాగే మా గ్రామానికి చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పాఠశాలను కూడా నిర్మించారు. ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు గారు. వారికి కూడా మేము మా గ్రామస్తుల తరఫున, మా గ్రామ ప్రజల విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. అయితే రాజేష్ మాట్లాడుతానే దమ్మటిస్తాం మరి ముందు మన కొనపూర్ గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయి? వాస్తవానికి చాలా అంటే మాకు ఆల్రెడీ నిర్మించిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అవి కొన్ని వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దాన్ని కూడా నేను సుభిక్షంగా ఎలా అంటే ముందు నా రాజకీయ ప్రస్థానం ఈ సర్పంచ్ హోదాను నేను వినియోగించుకొని గ్రామ ప్రజలకు సంపూర్ణ సుభిక్ష పరిపాలన అందించే విధంలో మా నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు మా రమణారెడ్డి గారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి దగ్గర నుంచి ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ, ఎంపీ నిధుల నుంచి కానీ, మాకు ఇంకా ఇతర ప్రజాప్రతినిధుల నిధుల నుంచి కానీ మేము వాళ్ళ నుంచి నిధులు సేకరించి మా గ్రామంలో ఇంకా సుభిక్షంగా ఇవన్నీ కొరతలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ నెరవేర్చి మా గ్రామ ప్రజలకు సురక్షితమైన పరిపాలన అందించాలనే ఒక నిజమైన దృక్పథంతో నేను ముందుకు సాగుతున్నాను. మళ్ళీ